హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాపిల్ ఫ్రీ క్విజ్. ఐఫోన్స్లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ముందు షార్ట్కట్స్ యాప్ ఓపెన్ చేయండి. చూడండి, మనకైతే కిందన షార్ట్కట్స్ టాగల్ అయితే కనిపిస్తుంది కదా బాటంలో, దానిపై క్లిక్ చేసి ఒక కొత్త ఆటోమేషన్ని క్రియేట్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఓపెన్ యాప్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఈజ్ ఓపెన్ సెలెక్ట్ చేసి ఉంచి రన్ ఇమీడియట్లీ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ మనం ఏదైతే అప్లికేషన్కి లాక్ వేయాలనుకుంటున్నామో అదైతే సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ ఆజియోని సెలెక్ట్ చేసుకున్నాను. దానిపై ట్యాప్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి న్యూ బ్లాంక్ ఆటోమేషన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి ఇక్కడ యాక్షన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి లాక్ స్క్రీన్ సెట్ చేసి దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు ఇన్పుట్ అయితే యూజర్ నుంచి తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఆస్క్ ఇన్పుట్ అని సెట్ చేసి దాన్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ అని ఉంది కదా, దాన్ని పాస్వర్డ్గా మీరు సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అది మీరు సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, అక్కడ మనకి అడిగేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు. అలానే ఇప్పుడు చూడండి, ఒక ఇఫ్ కండిషన్ అయితే మీరు సెట్ చేయండి. ఇఫ్ కండిషన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ చూపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఈజ్ అని టాగల్ చేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను 1 2 3 4 ఇచ్చాను. నెక్స్ట్ ఓపెన్ యాప్, ఏదైతే మనం యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసి యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందైతే నేను ఆజియో సెలెక్ట్ చేశాను కదా, సో ఇప్పుడు కూడా నేను ఆజియోనే సెలెక్ట్ చేసుకుని అది ఇఫ్ కండిషన్లో పెడతాను. ఇన్ కేస్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఆజియో యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇన్ కేస్ అదర్వైజ్లో మనం ఏం పెట్టాలనుకుంటున్నామో, ఇన్ కేసు పాస్వర్డ్ తప్పు అయితే ఏం పెట్టాలనుకుంటున్నామో నేను ఇక్కడ ఒక ఓపెన్ టేక్ ఏ ఫోటో అని ట్యాప్ చేసి ఆ యాక్షన్ అయితే అదర్వైజ్లో పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ కెమెరా కాకుండా ఫ్రంట్ కెమెరా అయితే నేను చూస్ చేసుకుని ఇక్కడ షో కెమెరా ప్రివ్యూ అని దాన్ని అయితే ఆఫ్ చేయండి. ఇక్కడ ఏదైతే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసామో దాన్ని ఫోటో ఆల్బమ్లో సేవ్ చేయడానికి సేవ్ ఫోటో టు ఆల్బమ్ అనే ఒక ఎలిమెంట్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి అదర్వైజ్ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్లో దాన్ని ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మన గో హోమ్ స్క్రీన్ ఒక ఎలిమెంట్ అయితే ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసి అదర్వైజ్లో పెట్టండి. ఇదేం చేసిందంటే ఇన్ కేస్ పాస్వర్డ్ తప్పు అయితే ఫోటో తీసుకుని డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేయకుండా హోమ్ మెన్యూకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ యాజియో ఓపెన్ చేశాను. ఇప్పుడైతే అది మన ప్రాంప్ట్ అవుతుంది పాస్వర్డ్. ఇప్పుడు నేను 1 2 3 4 పాస్వర్డ్ అయితే కరెక్ట్గా అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ అప్లికేషన్ అయితే మనకి ఓపెన్ అయింది. అదే నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి చూస్తాను. చూడండి, ఇప్పుడైతే అది యాప్ ఓపెన్ చేయకుండా హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతుంది. అలానే మన ఫోటో ఎవరైతే ఓపెన్ చేశారో ఫోటో అయిపోయినా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఎలాంటి షార్ట్కట్స్ ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.